ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. నా సాక్ష్యం 2022 ఏప్రిల్లో నేను H1 ఫైల్ చేసుకున్నాను. మనదే కంపెనీ సుక్కుది. అయితే ఫైల్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత అటర్నీ రివ్యూ ఉంటుంది. సో ఆ రివ్యూలో వాళ్ళు డైరెక్ట్గా ఈ ఫైల్ మేము టేకప్ చేయము, ఇది రిజెక్ట్ చేస్తున్నాం అని అన్నారు అటర్నీ. అప్పుడు టెన్షన్ పడ్డా, ఎందుకు ఇట్లా చెప్పిండ్రు, రీజన్ ఏంటి అంటే రీజన్ ఏమి ఇవ్వలేదు. అయితే సుక్కన్న నువ్వేం టెన్షన్ పడకు, ఈ అటర్నీ కాకపోతే ఇంకొక అటర్నీ మాట్లాడతా అని వాడు మాట్లాడిండు. ఆయన ఒక్క డేలోనే రివ్యూ ఇచ్చి దాన్ని పాస్ ఇచ్చిండు, సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మేము అంటే ఆలిస్టిక్ సొల్యూషన్స్ మేము ఫస్ట్ అటర్నీ ఎవరైతే రిజెక్ట్ చేసిండ్రో వాళ్ళే మా ఫైల్స్ అన్నీ చేస్తారు. సో వాళ్ళు రిజెక్ట్ చేసినాక నా ఫైల్ వాళ్ళకి ఇవ్వడానికి లేదు. సో నాకు H1 ఫైలింగ్ వచ్చు, కానీ నేను ఏ ఫైల్ చేయలేదు ఇప్పటి వరకు, నేను ఫైల్ చేయలేదు. కానీ నా కేసు నేనే ఫైల్ చేసుకున్నా, అంటే పేపర్ వర్క్ అంతా నేనే చేసుకున్నా. జస్ట్ ఒక రివ్యూ మాత్రం ఇంకొకళ్ళకి చూపించి మన ఇంటి నుంచే, సుక్కు ఇంటి నుంచే మన ఫైల్ వెళ్ళింది. మమ్మీ ప్రేయర్ చేసి పంపించింది. విత్ ఇన్ 15 డేస్లో ఏప్రిల్ ఎండ్లోనే నాకు అప్రూవల్ ఇచ్చిండ్రు వాళ్ళు అక్కడ. కాకపోతే ఎట్లా అంటే అది అక్టోబర్ నుంచి స్టార్ట్ డేట్ ఉంటుంది. సో అక్టోబర్ వరకు మనం ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఉండదు. సో నవంబర్లో నాకు వీసా స్లాట్ దొరికింది, November 22 ముంబైలో. సో November 1 to 22 వరకు నేను ఫాస్టింగ్ ఉండిన, 22 డేస్ అండ్ 21 డేస్ ఫాస్టింగ్, 22nd రోజు ఇంటర్వ్యూ. అంటే వాక్యాల ద్వారా కానీ ఏదైనా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇస్తా అన్నట్టే నాతో. నేను అదే నమ్మకంతో పోయినా. అక్కడ ఇవ్వను అనలేదు, ఇస్తా అనలేదు, హోల్డ్ అని చెప్పిండ్రు. సరే వచ్చేసిన. ఇంకా నేను మర్చిపోయిన, పిల్లలు ఉండే, క్రిస్మస్ ఉండే, అంతా నేను మర్చిపోయినా, వదిలేసిన. అది ఏం తెలియట్లేదు దాని గురించి. అది ఎంత టైం అయినా తీసుకుంటారు వాళ్ళు, మన చేతుల్లో ఉండదు. సో ఇంకా నేను దాని గురించి మర్చిపోయినా. ఆ తర్వాత యోనా స్టూడెంట్ వీసా ట్రై చేస్తుండే. ఆల్రెడీ 2 times రిజెక్ట్ అయింది. మా మ్యారేజ్ అయినాక ఆగస్ట్లో ఇంటర్వ్యూ వెళ్ళిండు. అప్పుడు కూడా ఎన్నో వాక్యాల ద్వారా కానీ మేము కూడా అప్పుడు కూడా ఫాస్టింగ్ చేసిన, ప్రేయర్ చేసుకున్నాం. ఈయన ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఎక్కువ క్రౌడ్ కూడా లేదు, చాలామంది ఉంటే ఇంతమంది అప్లై చేస్తారని కొన్ని రిజెక్షన్స్ ఉంటాయి. ఎవరు లేకుండే కానీ ఆయనది రిజెక్ట్ అయింది. ఇక్కడ ఎవ్వరు లేరు, నేను తనే ఉండే. వాళ్ళ పేరెంట్స్ కూడా తనతో మాట్లాడట్లేదు కాబట్టి మేమే ఉండే. సో అప్పుడు శాంతి చాల్స్ అంటే ఫోన్ చేసింది, ఇద్దరే ఉన్నారు, డిసప్పాయింట్ ఉన్నారు, ఒకసారి రండి అన్నతో మాట్లాడుతురు. అక్కడికి వెళ్ళినప్పుడు అన్న మమ్మల్ని చాలా బలపరిచింది అనమాట. తను చాలా డిసప్పాయింట్ అయిపోయి ఉండే, చాలా మోటివేట్ చేసిండు. అంటే అన్న డైరెక్ట్గా నా కేసు గురించి చెప్పిన. అప్పుడు అన్నకి ఇట్లా అయింది, అది పెండింగ్లో ఉంది, కేసు ఫైల్ చేసినాం మళ్ళీ మేము అటర్నీ తోటి, అది ప్రాసెస్లో ఉంది. అన్న ఒకటే మాట చెప్పిండు డైరెక్ట్, మీ కేసు అప్రూవ్ అయిపోతుంది, మీ ద్వారానే మీ హస్బెండ్ వస్తాడు, ఆయన ఇది ఆపేయాలి, అదొకటే మాట చెప్పింది. నేను
అది అసలు ఎటు 1 year లైక్ నవంబర్ 2022 నవంబర్లో వెళ్ళిన అంటే 23 మొత్తం నాకు అసలు దాని గురించి ఏది తెలియదు. అన్న చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, మాకు ఇంకొన్ని డాక్యుమెంట్స్ కావాలని అడిగినారు. అది కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ రిప్లై ఇచ్చిండ్రు, లేదు మేము ఈ కేసు అప్రూవ్ చేయం, రిజెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఎట్టని రిప్లై ఇచ్చిండు బ్యాక్, ఎందుకు రిజెక్ట్ చేస్తారు, మేము అన్నీ కరెక్ట్ ఇచ్చినాం అని చెప్పి. సో ఆఫ్టర్ ఆల్ దిస్ నాకు December 11th రోజు అప్రూవల్ ఇచ్చిండు, మళ్ళీ రీఅప్రూవల్. సో అన్న దేవుడు బయలుపరిచినట్టు నాకు 1 year ఫైట్ తర్వాత అంటే నేను చాలా క్వశ్చన్ చేసుకున్నా. మనం దేవుడి దగ్గర ఏ ప్రార్థన చేసినా మన ప్రార్థన అయితే వ్యర్థంగా పోదు, దానికి ఏదో ఒక ఆన్సర్ అయితే దేవుడు మనకి ఇవ్వాలి. దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చిండు. భజించినను వేవేలా గీతములు పాడినన్ నీ కృపలను వివరింపతరమా, నీ మహిమను చాటగతరమా, నీ కీర్తిని వర్ణింపగలమా. వేణులా భజించినను వేవేలా గీతములు పాడినన్. అంబరమంతా కాగితమై సాగరములే సిరగా మారినన్, సాగరములే సిరగా మారినన్. ఇల వృక్షాల కొమ్మలన్నిటినీ కలములుగా మార్చినరేమే, కలములుగా మార్చినరేమే. నీ ప్రేమను వివరించి వ్రాయా నా తరమా నా యేసయ్యా, నీ ఖ్యాతిని కృతి చేయగలనా. వేణులా భజించినను వేవేలా గీతములు పాడినన్. కవినే కాను పాపిని ప్రభువా, నీ క్షమతో హృదయమే పాడే, నీ క్షమతో హృదయమే పాడే. రవి కిరణాల మించిన తేజం నీలోనే చూచితి దేవా, నీలోనే చూచితి దేవా. అందుకే నా గీతార్పణము గైకొనుమా నా యేసయ్యా. ఏమివ్వగలనిక నీకు, వేణులా భజించినను వేవేలా గీతములు పాడిన. ఈరోజు నేను మీతో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించడం ద్వారా ఆయన మనకు ఒక మాదిరిగా ఉన్నాడు, ఒక మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన రీతిగా ఇందాక పాట పాడాం కదా, ఏమని పాడాం ఆ పాటలో మీరు వింటే, నీవలే ప్రార్థించను మాకు నేర్పించుమా కన్నా కదా. ఎవరిలాగా ప్రార్థించడం నేర్చుకోవాలా? ఎవరిలాగా? యేసయ్యలాగా. ప్రార్థన చేయటం ద్వారా ముందుగా ఏం పొందుకుంటావు?
శక్తిని పొందుకుంటావు. ప్రార్థన చేయటం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకునేవాడుగా ఉంటావు. ప్రార్థన చేయటం ద్వారా దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవటమే కాదు, దేవుని ప్రణాళిక నీ జీవితంలో ప్రారంభమవుతుంది. నమ్మినారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు ప్రార్థన చేయటం ద్వారా నీ జీవితంలో అద్భుతం పొందుకోవటమే కాదు, ఆ అద్భుతం ద్వారా అనేకులు నిన్ను నమ్ముతారు. అనేకులు నిన్ను నమ్మటమే కాదు, నీ దేవుడిని నమ్ముతారు. ఏమైనా హల్లెలూయా. నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతారు. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏదో నీ జీవితంలో ప్రార్థన చేయగలని అద్భుతం పొందుకోవటం అది నీ కొరకు కాదు, నీ కొరకు కాదు, అది ఇతరుల విశ్వాసం బలపట్టక. ఏమైనా హల్లెలూయా. ఇతరులు యేసుక్రీస్తు ప్రభులోనికి రావటానికి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. ఏమైనా హల్లెలూయా. ఈరోజు నీవు ప్రార్థన చేయటం ద్వారా కూడా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మినారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రం కాదు, ప్రార్థన చేయటం ద్వారా ఏం జరిగింది చూడండి. లూకా సువార్త 9:28-31. మాటలు చెప్పినది మొదలుకొని రామారామి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహాను, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండకు ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లవిగా దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో పాటు మాట్లాడుచుండిరి, వారు మోషే, ఏలియా అనువారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించాడో ఏమైందంట? 29 వచ్చింది చదవమ్మా. ఏమని రాయబడింది అక్కడ? ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఏమైందంట? ఆయన ముఖ రూపము ఎట్లా మారింది? ముఖ రూపం తెల్లని, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. దగదగా మెరిసెను అంటే యేసై ముఖములో ఏం కనబడుతుంది? మహిమ కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీవు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుంది? చాలామంది 40 days ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఎందుకు చేస్తారు? సన్నగవటానికి, పిక్కుపోవటానికి, ముఖం పలసగా కనబడటానికి కాదు, కాదు, కాదు. నీవు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా దేవుని మహిమ నీలో కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు నీకు ఎక్కడ లేని శక్తి కనబడుతుంది. వాళ్ళ అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. నీవు దగదగా మరి యేసయ్య వస్త్రాలు దగదగా మెరుస్తున్నాయి అంట, ముఖరూపం మారిపోయిందంట. దీని ద్వారా మీరు అక్కడ చూస్తే ఏలియా, అదే రీతిగా ఎవరు వచ్చారంటే ఎవరు మాట్లాడుతున్నారు? మోషే మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుంటారు. యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు మిగిలిన 2 శిష్యులు అనుకున్నారంట, మనం మోషేకి ఒకటిను ఏలియాకి పర్ణశాల చేద్దామంటే ఒక స్వరము ఆకాశం నుండి వచ్చి ఒక మాట చెప్పిందంట. చూడండి ఏమని రాయబడింది అక్కడే 35-36 వచనాలు ఏమని రాయబడింది చదవండి. మరియు ఈయననే నేనేర్పరచుకొని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరుకుండిరి. ఎవరు కనబడ్డారంట? ఏమని చెప్పింది ఆ శబ్దం? ఏం చెప్పింది ఆ శబ్దం? ఏం చెప్పింది? మళ్ళీ చదవండి 35 వచనం. ఈయనే నేనేర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము చెప్పిందంట. ఆ శబ్దం ఈయన మాట, గట్టిగా చెప్పండి, ఏం చెప్పింది? ఈయన మాట వినుడి. సో నువ్వు ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుంది? నీ ముఖము తేజో మహిమతో నింపబడుతుంది, మహిమతో నింపబడుతుంది. దేవుని మహిమ నీ ముఖంలో కనబడుతుంది. దాని ద్వారా ఇతరులు నీ మాట వింటారు. ఆమేన్. హల్లెలూయా. చాలామంది చెబుతుంటారు ఆఫీస్లో, నా కింద సబార్డినేట్ నా మాట వినట్లేదండి, వాళ్ళు వినట్లేదు, వీళ్ళు వినట్లేదు. ప్రార్థన చేయి. నువ్వు వాళ్ళు నీ మాట వినటానికి నువ్వు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు, ఏం చేయదు, జస్ట్ ప్రే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చాలామంది మరి ఏమండి నా కుమారుడు నా మాట వినట్లేదండి, తాగుడు వ్యసనాల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. ప్రార్థన చేయి. వింటాడా? విందా? చాలామంది అంటుంటారు, ఏమండి మా కోడలు మా మాట వినట్లేదు, ఎదిరిస్తా. ప్రార్థన చేయి. వింటదా? వినదా? వింటదా? ప్రార్థనలో శక్తి ఉంది. ఎవరైనా నీ మాట వినాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మాట వినని వారు నీ మాట వినరా? యేసయ్య చెప్పాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడా లేదా? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అట్టి ఆధిక్యత మనకి ఇచ్చాడు. అది అర్థం చేసుకోవట్లా. వాళ్ళు వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు. నువ్వు ప్రార్థన చేయవయ్యా. ఎందుకు వినరు? వాళ్ళతో పోట్లాడద్దు, జస్ట్ ప్రే. ఆమేన్. హల్లెలూయా. శబ్దం చెప్పింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, అంతే. అక్కడ ఎవరు కనబడ్డారు? ఇంకెవరు కనబడలేదు, యేసయ్య మాత్రమే కనబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా.
ఈరోజు నీకు పడని వారు, నీ మాట వినని వారు ఉన్నట్లయితే, లేదంటే నీ బిడ్డలు వినట్లేదేమో, నీ భర్త వినట్లేదేమో, నీ భార్య వినట్లేదేమో, నీ కుటుంబ సభ్యులు వినట్లేదేమో, నీ బంధుమిత్రులు వినట్లేదేమో, ప్రార్థన చేయి, అందరూ వింటారు నీ మాట. ఏమన్నా, ఎందుకంటే నీ ముఖము దేవుని మహిమతో నింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిన్ను చూడంగానే ఎవరైనా మాట వినాల్సిందే. ఆమేన్, హల్లెలూయా కదా. కొంతమందికి దేవుడు అట్లా దీవెని ఇస్తాడు. చాలామంది కొంతమంది ఉంటారు ఎట్టుంటే వాళ్ళు ఏ పని చెప్పినా ఆ పనికి వెళ్తే ఫెయిల్యూర్ కదా. కొంతమంది ఉంటారు ఎట్లా, వాళ్ళని ఏమని పిలుస్తాం, కార్యసాధకులు అంటాం. వాళ్ళు ఏ పనికి వెళ్ళినా కానీ పని సక్సెస్ అవుతుంది. అక్కడ ఎటువంటి కఠినాత్ముడు ఉన్నా కానీ పని సక్సెస్ చేసుకొని వస్తారు. ఏమన్నా, ఎందుకంటే వాళ్ళకి ఏం తోడుగా ఉంటుంది, దేవుని కృప తోడుగా ఉంటుంది. వారి ముఖంలో దేవుని వెలుగు కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అవతలవాడు ఎంత కసురుకునే బ్యాచ్ అయినా వాడి ముఖం చూడంగానే పని చేసి పెడతాడు. ఆమేన్. ప్రార్థనతో ఇతరులు కూడా నీ మాట వినేలాగా చేస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకో. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎన్ని మాటలు చెప్పాను. మొట్టమొదటిగా ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? శక్తి అనుగ్రహించబడుతుంది. రెండోదిగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? సరైన నిర్ణయాలు తీసుకుంటావు. మూడోదిగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? దేవుని ప్రణాళిక నీ జీవితంలో ప్రారంభమవుతుంది. దేవుని ప్రణాళిక నీ జీవితంలో బయలుపరుస్తుంది. నాలుగోదిగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ అద్భుతాల ద్వారా ఇతరులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, యేసు యందు విశ్వాసం ఉంచుతారు. ఆమేన్, వారు దేవుని స్తుతులు, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుంది? ఇతరులు నీ మాట వింటారు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే. ఇంకో 2 విషయాలు చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 40 నుంచి 43 వచనాలు. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించును. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఆయన శిలువ మరణం పొందాలి. అవునా కదా? ఆయన శిలువ మరణం పొందాలి. శిలువ మరణం అనేది సాధారణమైన మరణం కాదు. హీ హ్యాస్ టు అండర్గో ఎ లాట్ ఆఫ్ పెయిన్, ఎ లాట్ ఆఫ్ సఫరింగ్. అవునా? చూడండి, శారీరకంగా సఫర్ అవటమే కాదు. ఏముంది, శారీరకంగా సఫర్ అయినా యేసుక్రీస్తు ప్రభు పట్టించుకునేవాడు కాదు. కానీ ఒక మాట అన్నాడు సిలువలో, 4వ మాటగా ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు? లామా లామా సబాక్త, నా దేవా నా దేవా నన్నెందుకు. చూడండి, ఎప్పుడైతే మన పాపాలు యేసుక్రీస్తు ప్రభు మీద మోపబడ్డాయో తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభు చేయి విడిచాడు ఆ క్షణాన. ఎందుకంటే తండ్రి దేవుడు పాపులకు స్నేహితుడు కానీ పాపానికి కాదు. ఆయన పాపాన్ని అసహించుకుంటాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ కొద్ది నిమిషాలే విడిచిపెట్టాడు. మీరు అనుకోవచ్చు కొద్ది నిమిషాలే కదండి అని. మీ పిల్లలు 5 నిమిషాలు కనబడకపోతే ఏం చేస్తావు? ఎంత టెన్షన్ పడతాం కదా. మరి యేసై చేయి విడిచిపెట్టేశాడు తండ్రి దేవుడు. అంటే ఇంత సఫరింగ్, ఇంత యాగనీ, ఇంత పెయిన్, ఇవన్నీ భరించాలి. ప్రయత్నం చేశాడు. అయితే ఒకటే అన్నాడు ప్రార్థనలో, ప్రభువా, నా చిత్తం కాదు నాయనా, నీ చిత్తమే సిద్ధించును గాక. ఈరోజు నీ జీవితంలో ప్రభు యొక్క చిత్తము మరి అది జరగాలి. ఎందుకంటే ప్రభు యొక్క చిత్తం ఎప్పుడు కూడా నీ చిత్తం కాదు. చాలామంది ఎట్లా ప్రార్థన చేస్తుంటారంటే దేవుడు నీ చిత్తములోనికి రావాలని ప్రార్థన చేస్తుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తుంటారు? దేవుడు నీ చిత్తంలోనికి, అంతేనా? ఏమని ప్రార్థన చేసి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో ప్రభా, నాయన ఈ అబ్బాయితో నా వివాహం జరుగులాగా ప్రార్థన చేయి ప్రభా, సహాయం చేయి ప్రభా, మీ చిత్తమే జరిగించు ప్రభా. ఆ బిడ్డతో వివాహం జరగాల, దేవుని చిత్తం జరగాల, కరెక్ట్ క్లారిటీ కావాలి ప్రార్థనలో. అంటే ఆమె డిసైడ్ చేసేస్తుంది. ఏమని డిసైడ్ చేస్తుంది? ఈ అబ్బాయితో వివాహం జరగటం నీ చిత్తమని ఆమె డిసైడ్ చేసేస్తుంది. అట్టెట్ట కుదురుతుంది? అంతేనా కదా? ప్రభా, నీ చిత్తం జరగాలి, నీ చిత్తానుసారం వివాహం జరగాలని ప్రార్థన చేస్తా. ప్రభా, ఈ అబ్బాయితో వివాహం కావాలని చేయి ప్రభా, నీ చిత్తం జరిగించంటే అంటే నువ్వు ఎవరి చిత్తంలో? దేవుడు నీ చిత్తంలోనికి రావాలని ప్రార్థన చేస్తున్నావు. నో 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 నువ్వు దేవుని చిత్తంలోనికి వెళ్ళాలి. ఏమని, హల్లెలూయా. అది నిజమైన కరెక్ట్ ప్రార్థన. నా చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా ఇస్తానడా? మీరు నాలో నిలిచి ఉండేలా
నీలో నేను, నాలో నీవు. ఏది అడిగినా దయచేస్తాడు. ఏమైనా హల్లెలూయా. చూడండి ఇక్కడ అందుకే మరి అంత సఫరింగ్ గుండా ప్రయాణం చేయాలి యేసుక్రీస్తు ప్రభు. అయినప్పటికీ ఆ సఫరింగ్ అంతా కూడా భరించే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. ఏమైనా హల్లెలూయా. ప్రార్థన ద్వారా. సి లైఫ్ ఇస్ నాట్ ఏ కేక్ వాక్, గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా హల్లెలూయా కదా. అందరు కూడా ఈ జీవితం ఒక పూల బాటలాగా ఉన్నాం. పూల బాటలో పూల మధ్యలో ఏముంటాయి? ముళ్ళులు కూడా ఉంటాయి. ఇట్స్ నాట్ అన్ ఈజీ వే, గుర్తుపెట్టుకోవాలి. శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలు సహించాలంటే కదా యేసుక్రీస్తు ప్రభుని లెంపదెబ్బలు కొట్టి, చెంపదెబ్బలు కొట్టి, ఎవరు కొట్టారో చెప్పని హేళన చేశారు. ముఖం మీద ఉమ్మేశారు, తల మీద ముళ్ళ కిరీటము, కొరడా దెబ్బలు కొట్టారు, సెలవు మోపించారు, తల మరి కాళ్ళు చేతుల్లో చీలలు కూర్చోబడ్డాయి, పక్కలో బల్లెపోటు. అయినా అవన్నీ భరించగలిగాడు యేసుక్రీస్తు ప్రభు. ఎట్లా భరించగలిగాడు? ప్రార్థన ద్వారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను చాలామంది ఆటుపోటు మాటలు అంటారు. నువ్వు చెయ్యని తప్పులను కూడా నువ్వు చేసావని ఎత్తి చూపిస్తారు. నిన్ను ఇబ్బంది పెడతారు. అవన్నీ భరించే శక్తి ప్రార్థన ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. ఆమె ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన ద్వారా నీ చిత్తం కాదు, నీవు దేవుని చిత్తములోనికి నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ద్వారా నీవు సఫరింగ్ని కూడా మరి ఎదుర్కొనే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమె ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆఖరిగా ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఏమని ప్రార్థన చేశాడంట యేసుక్రీస్తు ప్రభు? వీరేం చేస్తున్నారో. సో ప్రార్థన చేయటం ద్వారా ఏమొస్తుందో మనకి? క్షమించే శక్తి, శత్రువులకు సైతం క్షమించే శక్తి. ఇంకోటి అంత మాత్రం కాదు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీవు పశ్చాత్తాపడతావు. ఆమేన్. హల్లెలూయా. నీ తప్పులు కూడా ఒప్పుకుంటావు. యేసయ్య ఒప్పుకోలేదు, ఎందుకంటే యేసయ్యలో ఏ పాపం లేదు. ఆమేన్. జన్మ కర్మ పాపం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన పశ్చాత్తాపడిన అవసరం లేదు, కానీ ఆయన మీ కొరకు మన పాపాల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు వీరేం చేస్తున్నారు తెలియదు, వీరిని క్షమించు అంటున్నాడు. ఈరోజు నీవు ప్రార్థించటం ద్వారా పశ్చాత్తాప మనస్సే కాదు, ఇతరులను క్షమించే మనసు కూడా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. భర్త వాళ్ళ ఆవిడని గట్టి కొట్టి ఇక్కడ ఏమైనా మచ్చబడింది అనుకోండి, ఆమెకి అద్దం చూసుకున్నప్పుడల్లా ఏం గుర్తొస్తుంది? ఏం కనబడుతుందా? క్షమించగలదేమో కానీ కనబడుతుంటుంది ఎక్కడో ఒక చోట కదా. ఎందుకు ఎట్లా చేశాడు, ఎట్లా చేయకుండా. యేసయ్య మీద అన్ని దెబ్బలు ఉన్నాయి, ఆయన ఏమంటున్నాడు? తండ్రి, వీరేం చేయుచున్నారు వీరిని ఎరుగరు గనక వీరిని. అది ప్రార్థన ద్వారానే వస్తుంది ఆ మనస్సు, క్షమించే మనస్సు. అంత మాత్రం కాదు, తప్పుల్ని జ్ఞాపకం చేసుకునే మనస్సు. చాలామంది తప్పుల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆయన అన్న మాట, వాళ్ళ ఆవిడ అన్న అవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటారు. చాలా నాకు కొన్నిసార్లు కోపం వస్తుంది, అది ఆత్మ ఆవేశం అనుకోండి. అరే ఇన్నిసార్లు వీడు వాక్యం వింటున్నారే, వారం వాక్యం వింటున్నారే, వీళ్ళు ఎందుకు క్షమించలేని స్థితిలో ఉన్నారు? బంధుమిత్రులను క్షమించరు. ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, వాళ్ళకి పడని వారు ఇంటికి వచ్చారనుకో, వాళ్ళు అసలు ఎట్లుంటారంటే దే కాంట్ బేర్ ఇట్. ఆ టైంకి ఏదో కాఫీ అట్ట పడేయటము అట్ట చేసి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద రచ్చ చేస్తారు. అన్నిటికంటే ముఖ్యమైనది క్షమించే మనస్సు. హల్లెలూయా. అది ప్రార్థన ద్వారానే వస్తుంది. యేసయ్య ప్రార్థించాడంట, తండ్రిని వేడుకున్నాడంట. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించన్నాడు. ఈరోజు యేసయ్య మనకు మాదిరి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా మెయిన్ ఏం జరగాలి? నీలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, గుండె మార్పిడి ఆపరేషన్ జరగాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాలి. అవునా? జరగాల? ఏం సర్జరీ? స్టంట్ వేయాలా లోపల, లేదంటే దాన్ని ఏమంటారు, ఆ మెషిన్ ఏం పెడతారు?
పేస్ మేకర్ పెట్టాలా? కాదు. నీ హృదయం రాతి గుండె మాంసపు గుండెగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమించే మనసు కావాలి, క్షమించే మనసు కావాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును సిలువ ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. చాలామంది కొంతమంది అంటుంటారు, నాకు యేసుక్రీస్తు ప్రభు అయితే క్షమించాడు, నేను క్షమించను. యేసై చెబుతూ నువ్వు క్షమించవా? ఆయన మనకు మాదిరి, హీజ్ ఆ రోల్ మోడల్. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎన్ని విషయాలు చెప్పాను ప్రార్థన గురించి. మొట్టమొదటి ప్రార్థన చేస్తే ఏం పొందుకుంటావు? రెండవది ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? సరైన నిర్ణయాలు తీసుకుంటావు. మూడవది ప్రార్థన చేస్తే దేవుని చిత్తం నీ జీవితంలో ప్రారంభం అవుతుంది. నాలుగోది ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆ అద్భుతాల ద్వారా ఇతరులు కూడా విశ్వాసంలోనికి వస్తారు. ప్రార్థన చేస్తే ఇంకేం జరుగుతుంది? దేవుని చిత్తంలోనికి మనం నడిపించబడతాం. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రం కాదు, ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుంది? మన ముఖంలో దేవుని మహిమ కనబడుతుంది. దాని ద్వారా ఇతరులు మన మాట వింటారు. ఆమేన్, హల్లెలూయా. ఆఖరిగా ప్రార్థన చేయటం ద్వారా క్షమించే మనస్సు మనలో కుమ్మరించబడుతుంది. దేవుని మనస్సు మనలో కుమ్మరించబడుతుంది. దేవుడి అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమిగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి, నాయన మీరు ఏ రీతిగా ప్రార్థించారో నాయన ఆ రీతిగా నాయన ప్రార్థించే నాయన శక్తిని నాయన మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నాయన యేసయ్య, నిన్ను పోలి మేము నడుచుకోవాలి నాయన యేసయ్య తండ్రి. నీ మనస్సు కలిగి జీవించాలి ప్రభా. నాయన యేసయ్య తండ్రి, నాయన ఈ వాక్యాన్ని నాయన ప్రభా మీరే నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించాలి నాయన. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన కంప్లీట్ అయ్యే కల్లా నాయన ప్రభా ఒక్కొక్కరి ముఖములో నీ వెలుగు, నీ మహిమ కనబడాలి ప్రభా. నాయన యేసయ్య తండ్రి, నీ మహిమతో నింపబడాలి, నీ శక్తితో నింపబడాలి నాయన ప్రభా. యేసయ్య తండ్రి, నాయన అట్టి కృపను ప్రతి ఒక్క బిడ్డను కూడా దయచేయమని నాయన ఈ వాక్యాన్ని మీరే నీరు ఇక్కడ ఫలింపచేయమని యేసు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశ్చర్యకరుడైన యేసు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియబిడ్డలు సుధీర్ గారు, శ్యామల సుధీర్ గారు, వారి కుటుంబ సభ్యుల్ని దేవుడు అత్యధికంగా దీవించునుగాక. దేవుడు మీ జీవితాల్లో నిత్య సంతోషాన్ని, సమాధానాన్ని, సర్వ సమృద్ధిని అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. క్రీస్తు ఘనమైన నామంలో మీకు శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, మాయ వంటి వారెవరు? ప్రశ్న మరొకసారి, మాయ వంటి వారెవరు? రెండవ ప్రశ్న, దేవుడు ఎవని మీద తన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు? ప్రశ్న మరొకసారి, దేవుడు ఎవని మీద తన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు? మూడవ ప్రశ్న, నిశ్చయంగా వారు బ్లాంక్ సిగ్గుపడుదురు. ప్రశ్న మరొకసారి, నిశ్చయంగా వారు బ్లాంక్ సిగ్గుపడుదురు. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, వారి క్రియలు మాయ, యెషయా 41:29. రెండో ప్రశ్నకు జవాబు, ఐగుప్తు, యెషయా 43:3. మూడో ప్రశ్నకు జవాబు, ఆకాశ మండలము, యెషయా 45:8. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కృపారత్నం గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరుడైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.